హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనకి రీసెంట్గా ఎస్ఎస్సి సీజీఎల్ 2024 ప్రిలిమ్స్ రిజల్ట్ అయితే వచ్చింది. సో చాలామంది కట్ ఆఫ్ మీద కన్సర్న్గా అయితే ఉన్నారు. సో దాని గురించి నేనేం ఫీల్ అవుతున్నానని ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? చూడండి, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన మెయిన్ కన్సర్న్ ఏంటంటే మనకి హై కట్ ఆఫ్, అంటే మనకి కన్వెన్షనల్గా ఉండే కట్ ఆఫ్ కంటే ఈసారి ఎక్కువ ఉందన్నమాట. సో నార్మల్గా మనకి కట్ ఆఫ్ ఎంత ఉంది, లైక్ నాకు తెలిసి సీజీఎల్ 2017లో టైర్ 2 క్యాన్సిల్ చేశారు, ఏదో కేసు అయ్యి. అట్లానే ఏదో చీటింగ్ జరిగిందని. 2018లో యూఎఫ్ఎం అని చెప్పి జరిగింది. అక్కడ మళ్ళీ స్టూడెంట్స్ అయితే ప్రొటెస్ట్ క్యాంపెయిన్ అట్లా చేశారు, ట్విట్టర్ క్యాంపెయిన్. 2019లో నార్మలైజేషన్ మీద జరిగింది. తర్వాత 20, 21, 22 ఇవన్నీ బాగానే జరిగింది. నెక్స్ట్ 2023 రిజల్ట్ మీద మళ్ళీ కేసు వేశారు, 2023 రిజల్ట్స్ మీద. ఓకేనా? సో లాస్ట్ మనకి ఇప్పుడు 2024 కట్ ఆఫ్ మీద ఇష్యూస్. సో లాస్ట్ మనకి 8 ఇయర్స్ తీసుకుంటే అందులో 5 ఇయర్స్ ఏదో ఒక ఇష్యూ అయితే జరుగుతుంది ఎస్ఎస్సి నుంచి. ఓకేనా? జస్ట్ 20, 21, 22 ఈ 3 ఇయర్స్ అయితే కొంచెం బెటర్గా జరిగాయి అనుకోవచ్చు. ఓకే. సో అసలు ఫస్ట్ మనకి కట్ ఆఫ్స్ మనకి ప్యాటర్న్ ఎప్పుడు చేంజ్ అయింది, 2020 నుంచి 22 నుంచి చేంజ్ అయింది కదా. సో ఈ ప్యాటర్న్ చేంజ్ అయినాక కట్ ఆఫ్స్ వేకెన్సీస్ ఎంత ఉన్నాయో చూద్దాం ఫస్ట్. సో కట్ ఆఫ్ చూసుకుంటే 2022లో మనకి యూఆర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, 114 ఉంది. ఓకేనా? మనకి ఇంత తక్కువ కట్ ఆఫ్ రావడానికి రీజన్ ఏంటంటే ఇది 36,000 వేకెన్సీస్ ఉండటం వల్ల. ఓకేనా? సో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంది. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆల్మోస్ట్ 10 times. ఓకే. నెక్స్ట్ చూడండి, 2023 తీసుకుంటే మనకి వేకెన్సీస్ 8,415 వేకెన్సీ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఎన్ని టైమ్స్ తగ్గిపోయిందంటే 25%. ఓకేనా? ఓన్లీ 25% అంటే 25% తక్కువ వేకెన్సీస్ పడ్డాయి కంపారిటివ్లీ 2022. సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ ఎంత ఉందంటే 150.04 ఆఫ్టర్ నార్మలైజేషన్. ఇవన్నీ ఆఫ్టర్ నార్మలైజేషన్ అనమాట. సో ఇక్కడ తక్కువ వేకెన్సీ ఉన్నాయి. అండ్ కంపారిటివ్లీ ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా 1:10 లేదు, అరౌండ్ 8.8 to 8.9, అంటే బిట్వీన్ 8.5 to బిట్వీన్ 9. సో ఈ రేంజ్లో అయితే సెలెక్ట్ చేశారు. ఓకేనా? సో అందువల్ల తక్కువ మందిని సెలెక్ట్ చేయటం ప్లస్ తక్కువ వేకెన్సీ ఉండటం వల్ల కట్ ఆఫ్ అయితే 150 వరకు వెళ్ళింది. నెక్స్ట్ 2024 వస్తే ఇది 152 కాదు, 123 కాదు, 153. ఓకేనా? సో ఇక్కడ కట్ ఆఫ్ చూస్తే మన కట్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కంపేర్ట్లు. అంటే మనకి 2022కి 24కి జస్ట్ డిఫరెంట్, అంటే హాఫ్ 25% ఉంది కదా 23లో అయితే. 24లో అయితే ఆల్మోస్ట్ హాఫ్ జాబ్స్ అయితే పడ్డాయి అనమాట. అండ్ కంపేర్ట్లు ఇక్కడ ఎంతమంది సెలెక్ట్ చేశారంటే ఆల్మోస్ట్ 10 లైక్ 9.2, 9.3. సో అంటే బెటర్ దాన్ దిస్. 2023లో ఎంతమందిని సెలెక్ట్ చేశారు, ఆ రేషియో కంటే ఎక్కువ రేషియోని సెలెక్ట్ చేశారు. జాబ్స్ 2023లో కంటే డబల్ జాబ్స్ ఉన్నాయి, అయినప్పటికీ కట్ ఆఫ్ పెరిగింది. ఓకేనా? సో దీనికి రీజన్స్ చాలామంది ఏం చెప్తుంటారు, మనకి కొన్ని స్క్రీన్ షాట్లు అయితే చూసాం ఆల్రెడీ, అందరూ మన గ్రూప్లో కూడా పెట్టారు కదా. సో ఒక సీక్వెన్స్లో అయితే అందరూ క్వాలిఫై అవుతూ ఉన్నారు మనకి చాలామంది. సో ఒక సీక్వెన్స్లో ఈ ఇయరే కాదు, లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ కూడా క్వాలిఫై అయ్యారు. అది నేనేం రాంగ్ అనట్లేదు. ఓకేనా? క్వాలిఫై అవ్వచ్చు, తప్పేం కాదు. ఒక సీక్వెన్స్లో మొత్తం అయినా క్వాలిఫై అవ్వచ్చు. సో బట్ కన్సర్న్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ కూడా ఒక సీక్వెన్స్లో క్వాలిఫై అయ్యారు అందరూ, ఈ అంతకుముందు ఇయర్ క్వాలిఫై అయ్యారు, ఇయర్ కూడా క్వాలిఫై అయ్యారు. అయితే కన్సర్న్ ఏంటంటే అంతకుముందు దాని ముందు ఇయర్ క్వాలిఫై అయినప్పటికీ కట్ ఆఫ్ పెరగలేదు, బట్ ఈ ఇయర్ ఎందుకు పెరిగింది? ఓకేనా? కంపారిటివ్లో చూసుకుంటే ఈ ఇయర్ చాలా ఎక్కువ పెరిగినట్టు కదా. సో అది మన రైజ్ చేయాల్సిన కన్సర్న్. లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయ్యారు, ఈ ఇయర్ సెలెక్ట్ అయ్యారు,
సో నేను అందరూ స్కామ్ చేశారని చెప్పట్లేదు. సమ్ ఇర్రెగ్యులారిటీస్ అయితే మేబీ ఉండొచ్చు. నేను ఉన్నాయని అయితే కన్ఫర్మ్గా ఏం చెప్పట్లేదు. ఓకేనా. సో ఎందుకంటే నేను లైక్ ఒక 6-7 ఇయర్స్ నుంచి చూస్తున్నప్పుడు కట్ ఆఫ్ ఎప్పుడు ఇంత అన్యాచురల్గా అయితే వెళ్ళలేదు. 2019లో ఒకసారి సడన్గా 147 వరకు వెళ్ళింది కట్ ఆఫ్. బట్ అక్కడ రీజన్ ఏంటంటే నార్మలైజేషన్ అందరికీ 30+ మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అంటే నేను రాస్కోర్ 110 మార్క్స్, 110 టు సారీ 115 టు 120 మార్క్స్ నీ రాస్కోర్. మినిమం 30+ అందరికీ 35+ ఎక్కువ, అంటే 35 కంటే ఎక్కువ పెరిగాయి. సో అక్కడ ఒక అంటే లైక్ జెన్యూనిటీ అయితే ఉంది. ఎందుకంటే అందరికేసి ఈక్వల్ నెంబర్స్ మార్క్స్ పెరిగాయి కాబట్టి కట్ ఆఫ్ కూడా ఆటోమేటిక్గా పెరిగిందని. సో ఓకేనా. బట్ ఇక్కడ చాలామంది అంటే లైక్ కొంతమంది డిఫెండ్ చేస్తున్నారు. సో వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే కాంపిటీషన్ పెరిగిందని చెప్పారు. నాకు తెలిసి 2020 ఇయర్ కంటే పెద్ద కాంపిటీషన్ అయితే ఈ ఇయర్ ఉందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 2020 బ్యాచ్ అప్పుడు మనకి 2019 రిజల్ట్స్ కూడా రాలేదు. ఏది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 రాసే వరకు. సో 2019 మొత్తం ఆ ఇయర్ ఎంతమంది అయితే ప్రిపేర్ అయ్యారో అంతమంది 2020 పేపర్ ఇచ్చారు. సో 2018 వాళ్ళు లొకేషన్ చేంజ్ కోసం పేపర్ ఇచ్చుంటారు. అండ్ 2018 వాళ్ళు గ్రేడ్ పే చేంజ్ చేసుకోవడానికి పేపర్ ఇచ్చుంటారు. అదే 29 కంప్లీట్గా రాసి ఉంటారు. అంటే ఒక బ్యాచ్ మొత్తం 2020 కూడా రాసింది. ఎందుకని? సో వాళ్ళకి అప్పటికి జాబ్ వచ్చిద్దో లేదో కానీ తెలియదు. రిజల్ట్స్ రాలేదు కాబట్టి మొత్తం రాశారు. సో అది కంపేర్ టు ఇప్పుడు చూసుకోండి 2024లో మీకు ఆల్రెడీ 2023లో ఓకేనా. సో మనకి నోటిఫికేషన్ అయిపోయింది, అందరు జాబ్లో కూడా జాయిన్ అయిపోయారు. సో జాయిన్ అయిన ఓకేనా. జాయిన్ అయిన తర్వాత ఎట్లా ఉండిందంటే లైక్ ఇప్పుడే జాయిన్ అయ్యి ఎగ్జామ్ రాస్తే ఒక కట్ ఆఫ్ పెరగడానికి ఛాన్స్ ఉంది. బట్ వాళ్ళు జాయిన్ అయ్యి కూడా నాకు ఆల్మోస్ట్ 5-6 మంత్స్ అయితే అవుతుంది. ఓకేనా. 6 మంత్స్ దాటి జాయిన్ అయ్యి కూడా 6 to 8 మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి. ఎగ్జాక్ట్గా 6 to 8 మంత్స్ అయితే అవుతుంది జాయిన్ అయ్యి. సో ఇంత పీరియడ్లో అరౌండ్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మినిమం అంటే వాళ్ళకి లైక్ కాంపిటీషన్లో వాళ్ళు డైలీ ప్రిపేర్ అయ్యేంత టైం అయితే ఉండదు. సో వాళ్ళు కాంపిటీషన్ ఇంక్రీజ్ చేశారంటే సో ఇంక్రీజ్ చేస్తారు, లైట్ అంటే కొంచెం ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అంతేగాని వాళ్ళ వల్లే మొత్తం ఇక్కడ 140లో ఉండాల్సిన కట్ ఆఫ్ 153కి వెళ్ళిపోయిందని చెప్పలేము. మ్యాక్సిమం ఒక 1 మార్క్ 2 మార్క్స్ ఇంపాక్ట్ అయిందంటే ఓకే, జెన్యున్నెస్ ఉంది అందులో. ఓకే. నెక్స్ట్ నార్మలైజేషన్. సో నార్మలైజేషన్ కూడా సో ఎంత ఇంక్రీజ్ అయ్యాయి అని మనకి తెలియదు కాబట్టి సో బోర్డు అయితే ఒక మార్క్స్ని రిలీజ్ చేస్తే బెటర్గా ఉండేది. సో ఎంత ఇంక్రీజ్ అయ్యాయి కొంతమందికి అంటే అందరూ మ్యాక్సిమం కట్ ఆఫ్ 135 to 140 మధ్యలో ఉంటుందని అనుకున్నారు. నేను కానీ జనరల్ కట్ ఆఫ్ 140 బిలోనే ఉండిద్ది. 140 ఈ రేంజ్లో 140 ఆర్ 138 to 140 to 143 ఈ రేంజ్లో ఉండిద్దని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. సో నేనైతే దాని మీద వీడియోలు అయితే ఏం చేయలేదు కానీ బట్ మనం లైక్ 6-7 ఇయర్స్ నుంచి మనం ఉన్నాం కాబట్టి ఆ ప్యాటర్న్ అయితే అర్థమవుతుంది కదా. ఓకేనా. తర్వాత వేకెన్సీస్. సో వేకెన్సీస్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి లాస్ట్ ఇయర్ని బట్టి. లాస్ట్ ఇయర్లో ఉన్న దానికంటే ఇప్పుడు డబుల్ అయ్యాయి. సో డబుల్ అయినా కూడా కట్ ఆఫ్ 3 మార్క్స్ ఇంక్రీజ్ అయింది కానీ ఏం డిక్రీజ్ అవ్వలేదు. పేపర్ లెవెల్లో సో కొంచెం ఆల్మోస్ట్ 22, 23, 24 పెద్ద ఆల్మోస్ట్ డిఫరెన్స్ ఏం లేదు. పేపర్ లెవెల్ అయితే సేమ్ పేపర్ లెవెల్లో ఉంది. అండ్ రిపీటర్స్ కూడా అంత చెప్పాను కదా ఇంతకుముందు ఉన్న దానికంటే రిపీటర్స్ చాలామంది తగ్గే ఉంటారు, డిక్రీజ్ అయ్యి ఉంటారు. అంత ఎక్కువ మంది రిపీటర్స్ అయితే రాయట్లేదు. ఓకేనా. ఎందుకంటే ఆల్మోస్ట్ 23 వరకు అందరూ జాయిన్ అయిపోయి అందరూ జాబ్లో సెటిల్ అయిపోయి ఉంటారు. దీనికి మళ్ళీ కొత్తగా రిపీటర్స్ అంటే ఎక్కడి నుంచి వస్తారో అయితే నాకైతే తెలియదు. ఓకేనా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్. ఓకే, ఇది తక్కువ సెలెక్ట్ చేశారా, ఏదో ఇప్పుడు 1/3 5 లేదా 6 సెలెక్ట్ చేస్తే సో తక్కువ మందిని సెలెక్ట్ చేశారు, సో కట్ ఆఫ్ పెరిగిందని చెప్పడానికి ఒక రీజన్ ఉండేది. బట్ సెలెక్ట్ చేయడం కూడా 9 పాయింట్ సంథింగ్. ఓకేనా. సో 9 కంటే తక్కువ అయితే ఏం సెలెక్ట్ చేయలేదు. నార్మల్గా సెలెక్ట్ చేసిన దానికంటే ఆల్మోస్ట్ 9 to 10 మిడిల్లోనే చేశారు. ఓకేనా. సో ఇది కట్ ఆఫ్ పెంచడానికి రీజన్ అయితే అయిందని నేనైతే అనుకోవట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ డేట్. ఇది చాలామంది మనకేమనుకున్నాం, ఒక ఎగ్జామ్ లైక్ డిసెంబర్లో అనుకున్నారు, కానీ అదేం జరిగింది ముందే పెట్టారు. సో జనరల్గా ఆలోచిస్తే మీకు ఒక 60 days తర్వాత ఎగ్జామ్ ఉందనుకుంటే మీకు ఏం చెప్పారు, ఓకే 30 days తర్వాత ఎగ్జామ్ ఉంది లేదా 40 days తర్వాత ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే లైక్ మీరు అప్ టు ద మార్క్ ప్రిపేర్ అవ్వకుండా ఉండకపోవచ్చు. సో అది కట్ ఆఫ్ తగ్గటానికే ఛాన్స్ అయింది కానీ ఓకేనా.
సో ఈ ఫ్యాక్టర్ అనేది కట్ ఆఫ్ని డిక్రీజ్ చేయడానికి ఒక ఛాన్స్. ఎందుకంటే మనకి అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ముందే చెప్పారు, బట్ మనం అనుకున్న దానికంటే చాలా ముందు ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి సో ఇదేమవుతుందంటే కట్ ఆఫ్ తగ్గడానికి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇన్ని జరిగినా కూడా లైక్ సో నేను ఇక్కడ స్కామ్ జరగట్లేదని అంటే జరిగిందని నేను అనట్లేదు, బట్ మనం అయితే కన్సర్న్ రైజ్ చేయాల్సిన టైం అయితే కన్సర్న్ అయితే రైజ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ మనం మన కన్సర్న్స్ రైజ్ చేసి ట్విట్టర్ క్యాంపెయిన్ చేస్తే వాళ్ళు ఒక ఆన్సర్ అయితే ఇస్తారు, ఓకే మీరు అనుకున్నది కాదు, ఓకేనా, ఇలా అయితే జరగలేదు. సో ఏమవుతుంది, ఎక్కువ అకౌంటబిలిటీ ఉంటుంది. ఓకేనా? మనం కన్సర్న్ కన్ఫామ్గా రైజ్ చేయాలి ఇలాంటి సిచ్యువేషన్లో. సైలెంట్గా ఉంటే నెక్స్ట్ ఏం జరిగిందో మనకు తెలియదు కదా. సో వాళ్ళు మార్క్స్ రిలీజ్ చేయటం కానీ, నార్మలైజేషన్ ఫార్ములాస్ రిలీజ్ చేయటం కానీ, సో నార్మలైజేషన్ ఏ షిఫ్ట్లో ఎంత పెరిగిందని లైక్ తెలిసిద్ది కదా. ఓకేనా? నెక్స్ట్ నుంచి కొంచెం బెటర్గా అంటే పేపర్ బెటర్గా ఇవ్వటం కోసం సో చాలా అంటే లైక్ 3-4 ఇయర్స్ నుంచి చూస్తుంటే పేపర్ చాలా ఈజీ ఎందుకు ఇస్తున్నా నాకైతే అర్థం కావట్లేదు. సో ఒక అంటే బిగినర్కి అలాగే వెటరాన్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండట్లేదు. మ్యాక్సిమం అంటే లైక్ మ్యాక్సిమం డిఫరెన్స్ జిఎస్లో వస్తుంది అంతే. సో జిఎస్లో కాకుండా మిగతా అన్ని బిగినర్ ఎలా పెడుతున్నాడో లైక్ బాగా ప్రాక్టీస్ ఉన్నవాడు ఎలా పెడుతున్నాడు, బిగినర్ కూడా అలానే పెడుతున్నాడు. సో దీన్ని బట్టి ఓకేనా, ఇది కాంపిటీషన్ కొంచెం ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఉండిద్ది. నువ్వు పేపర్ ఎప్పుడైతే హార్డ్గా వేస్తావో నువ్వు ఆల్మోస్ట్ ఒక 50% కాంపిటీషన్ అయితే అక్కడే డిక్రీజ్ చేసినట్టు. ఓకేనా? ఇంకోటి నార్మల్గా మనం ఎప్పుడైనా ఎగ్జామ్ రాసినప్పుడు సీజీఎల్ ఎగ్జామ్ రాసినప్పుడు నేను ఆల్మోస్ట్ 50% ఆబ్సెంటీసే ఉంటారు ఏ సెంటర్లో అయినా. ఓకేనా? ఏ సెంటర్లో అయినా ఆల్మోస్ట్ 50% ఆబ్సెంట్ అంటే జెన్యున్గా ఒక 50% మెంబర్సే రాస్తున్నారు ఎగ్జామ్ రాస్తున్నారు. అంటే కాంపిటీషన్ మొత్తం 36 lakhs మందికి ఉండట్లేదు, 18 lakhs మందికే ఉంటుంది. ఓకే, సో పేపర్ లెవెల్ అయితే హార్డ్గా అయితే చేయాలి. సో మేబీ మనం ఇట్లా కన్సర్న్ రైజ్ చేయటం వల్ల పేపర్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఓకేనా? వాళ్ళకి కొంచెం బెటర్ అకౌంటబిలిటీ రావచ్చు. సో మీరు ఛాన్స్ వచ్చినప్పుడు అయితే క్వశ్చన్ రైజ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఎస్టర్డే నిన్న ట్విట్టర్ క్యాంపెయిన్ జరిగినప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? నాకు తెలిసి నేను 2019-20 అప్పుడు ఇంకా ట్విట్టర్ క్యాంపెయిన్ అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే పనిలో ఉండేవాడిని ట్విట్టర్లో రిట్రీట్ చేసుకుంటా. ఒక 1 అవర్కి 2 అవర్స్కి ఆగేది, లైక్ లిమిట్ రీచ్ అయిపోయిందని. దాని తర్వాత నేను మళ్ళీ 1-2 అవర్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ రిట్రీట్ చేసేవాడిని. సో క్వశ్చన్ చేయడం అయితే చాలా మంచిదే. సో మీకు లైక్ ఇంకా మీకు టైం ఉంది కాబట్టి చూద్దాం. కొంచెం అది మన ఎక్కువ ఇంపాక్ట్ పడదు, కానీ నార్త్ అయితే వాళ్ళు రైట్ చేస్తే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. చూడాలకి కొంతమంది ఫ్రాడ్ లేదు నార్మల్గానే ఉందని చెప్తారు, బట్ దీనికైతే మన కన్సర్న్ అయితే కన్ఫామ్గా రైజ్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా అన్యూజువల్గా ఉంది, ఇర్రెగ్యులారిటీస్ జరిగాయని నేను అయితే అంటే స్కామ్ జరిగిందని నేను చెప్పలేకపోవచ్చు, బట్ సమ్ ఇర్రెగ్యులారిటీస్ అయితే ఉండొచ్చు అని నా ఒపీనియన్. ఓకేనా? సో అది చెప్తాను. అంటే కొంతమంది మీరు చెప్తే ఇది కాంపిటీషన్ వల్ల పెరిగిందా అని, అవన్నీ ఎవ్రీ ఇయర్ ఉండే కాంపిటీషన్ ఇది. ఓకేనా? డైరెక్ట్గా ఈ ఇయరే సడన్గా కాంపిటీషన్ వచ్చిందని కాదు. సో అది చూద్దాం, మన బోర్డు ఏమన్నా రిప్లై అయితే ఇచ్చిద్దేమో. ఓకేనా? సో అండ్ ఇంకొస్తే నేను ఈ మధ్య వీడియోస్ అయితే ఎక్కువ చేయట్లేదు లాస్ట్ 1 month నుంచి. నాకు సెక్షన్లో వర్క్ ఎక్కువ అవటం వల్ల అండ్ సాటర్డే సండే కూడా కొంచెం వర్క్ ఉండటం వల్ల ఆఫీస్కి వెళ్తున్నాను. సో ఈసారి నుంచి లైక్ నెక్స్ట్ పోస్టింగ్ బెటర్గా పడితే టైం ఉంటే నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్. అండ్ అలాగే మనకి ఎస్ఎస్సి సీజీఎల్ క్యాలెండర్ రిలీజ్ అయింది కదా, సో బెటర్గా ప్రిపేర్ అవ్వండి. సో ఆ క్యాలెండర్ మీద కూడా వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే.